ఇతివృత్తం మెయిన్గా అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్. మరి మీరు ఒక 15 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా సార్, 15 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మీరు బై ఎన్ని ఇయర్స్ అంటే బట్ 15 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఇప్పటి వరకు ఏమైనా చేంజెస్ చూసారా ఈ ఈకో లివింగ్ దాంట్లో? అంటే ఎక్కువగా ప్రోడక్ట్స్ వాడడం కానీ సేల్ చేయడం కానీ? ఎస్, ఎక్సలెంట్. 15 ఇయర్స్ బట్టి చూస్తుంది ఏంటంటే, ఫస్ట్ మేము సోలార్ పవర్ తోటి స్టార్ట్ చేసాం. సోలార్ పవర్ ఇందాక చెప్పినట్టు కోల్ తోటి పవర్ తయారు చేస్తే పొల్యూటింగ్, ఎందుకంటే బొగ్గును మండించి దాని నుంచి వచ్చే స్టీమ్, దాని నుంచి వాటర్ స్టీమ్ చేసి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తాం. ఆ బొగ్గు ఎప్పుడైతే మండుతుందో ఇట్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ భూమి చుట్టూతా ఒక వలయంలాగా ఫామ్ అయ్యి లోపల వేడిని పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే, ఇప్పుడు మనం కార్లో కూర్చున్నాం అనుకోండి, గ్లాసెస్ వేసి కూర్చుని లోపల ఎంత వేడిగా అవుతుంది. సేమ్ ఎఫెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ డూయింగ్ ఫర్ ద ప్లానెట్, ఎగ్జాక్ట్ సేమ్ ఎఫెక్ట్. ఓకే, తర్వాత గ్రీన్ హౌసెస్ అని వినే ఉంటాం మనం, చెట్లు పెంచడానికి. అది కూడా అదే ఫిలాసఫీ. లోపల వేడి పెంచుతారు, చెట్లు త్వరగా పెరుగుతాయి. కొన్ని చెట్లు కొన్ని సీజన్స్, దట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ద సేమ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కార్లో అవుతుంది. ఇదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ భూమి చుట్టూతా చేరి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గా మారి దీని భూమిలో తాపమాన అనే టెంపరేచర్ని పెంచుతుంది. దట్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కూడా అంటారు వీటిని. దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్, విల్ కమ్ టు దట్ లేటర్. అయితే సోలార్ పవర్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఈ కోల్ నుంచి వచ్చే పవర్ని మనం వాడటం లేదు. సోలార్ ప్యానల్స్ మన స్టూడియో మీద పెట్టాం అనుకో, ఈ పవర్ అంతా సోలార్ నుంచి వస్తుంది. అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోకర్లే. డిపార్ట్మెంట్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ మోస్ట్లీ కోల్ బర్న్, అది తీసుకోకుండా దీని నుంచి వస్తుంది. అప్పుడు మనం పర్యావరణంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేయడం తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే కాకుండా ప్రతి ఇంట్లో పెట్టామనుకోండి, మీ ఇంటి మీద, పక్కింట్లో, మీ ఫ్యాక్టరీస్లో, ఫ్యాక్టరీ ఉన్నవాళ్ళు, స్కూల్స్ కానీ బిజినెస్ అన్ని చోట్ల పెడితే ఆ మేరకు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి కదా. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ లాస్ట్ 10-12 ఇయర్స్. తర్వాత ఏమైందంటే, ఇది పవర్ ఒకటి, గ్రీన్ పవర్ ఒకటి పర్యావరణం పాడు చేయకుండా ఉండడానికి పనికొస్తుంది, దట్ ఈస్ గుడ్. ఇంకా ఏమేం చేయొచ్చు అన్న ఆలోచన నుంచి ఈ ఇకోమాల్ అనేది ఉద్భవించింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, పవర్తో పాటు డిఫరెంట్ ప్రోడక్ట్స్ దట్ యూజ్ ఇన్ డైలీ యూజ్, అవన్నిటిని కూడా ఈకో ఫ్రెండ్లీగా వాడే అవకాశం ఉంది. ప్రోడక్ట్సే కాకుండా సర్వీసెస్ కూడా. ఇప్పుడు పవర్ అనేది సోలార్ పవర్ మీ ఇంటి మీద పెడతాం మేము ఇకోమాల్ ద్వారా, అదొక సర్వీస్. ఇంకా ఏం సర్వీసెస్ చేయొచ్చు? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రైట్, నీళ్ళంతా వేస్ట్ అవుతుంటాయి. ఇంకేం చేయొచ్చు? ఎనర్జీ ఆడిట్స్, ఫ్యాక్టరీస్లో, బిల్డింగ్స్లో ఎనర్జీ ఆడిట్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? రూఫ్ మీద ఇవి పెట్టచ్చు, మన గార్డెన్స్, రూఫ్ టాప్ గార్డెన్స్, రైట్. తర్వాత ఇకో టూరిజం అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్తాం, జనరల్గా సిటీస్కి వెళ్తాం, కానీ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ దట్ ఆర్ వెరీ ప్రిస్టీన్, వర్జిన్ అండ్ రిమోట్. దీస్ ఆర్ వెరీ పర్యావరణం ఇంకా బాగా పొల్యూట్ అవన్నీ ప్లేసెస్ అనమాట. అట్లాంటి ప్లేసెస్కి టూరిజంకి వెళ్ళచ్చు. ఇలా చేసేవాళ్ళు కూడా చేయించేవాళ్ళు మన దగ్గర ఉన్నారు. సో అటు సర్వీసెస్, ఇటు ప్రోడక్ట్స్ ఏంటి? ఇప్పుడు టూత్ బ్రష్ చూపించాం, టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్, స్టేషనరీ, సో ఎఫ్ఎంసీజీ సోప్స్ అంటే మన సోప్స్ అండ్ షాంపూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ అండ్ మ్యాట్రెసెస్ వరకు we have products. Yeah sir, sorry for the disturbance. Call ready ga unnaru. Yeah, sure. Hello.